మన సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి. ఎందుకంటే వెండితెర మీద నటులుగా కనిపిస్తూ మనకి ఎంతో వినోదాన్ని అందించి వీళ్ళ జీవితాల్లో తెలియని ఎన్నో సంఘటనలు ఉంటాయి. అవి ఈ మధ్య కాలంలో గనుక చూసుకున్నట్లయితే ఇప్పుడున్న సోషల్ మీడియాల పుణ్యమా అని మనకు తెలియకుండా ఎన్నో రకరకాల విషయాలు ఉన్నవి తెలుసుకుంటూ ఉన్నాము. అయితే అలాంటివి ఎన్నో ఆసక్తికరమైన విషయాన్ని మేము కూడా మీరిచ్చిన ప్రోత్సాహంతో మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. మరి ఈ రోజు విషయంలోకి వెళ్తే ఈ రోజు కూడా ఇంకొక స్టార్ సినీ సెలబ్రిటీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను. అది ఎవరో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవలసిందే. మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదండి, టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రముఖ నిర్మాత కొడుకుగా అడుగుపెట్టి తనదైన నటనతో అలరిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి అంటే ఈ స్టార్ హీరో తరువాత ఎవరైనా అన్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీని సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ గారి తల్లి గారికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళాలి అంటే మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది మూవీ మొఘల్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత అయిన డాక్టర్ డి రామానాయుడు గారి గురించి. ఇక రామానాయుడు గారి గురించి చెప్పుకున్నట్లయితే కారెంచేడు అనే ఓ పల్లెటూరులో పుట్టి పెరిగారు. కుటుంబం మొత్తం మొదటి నుంచి వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం, పైగా మంచి ధనవంతుల కుటుంబం. ఆ రోజుల్లోనే వ్యవసాయదారులుగా ఆ ఊర్లో మంచి కీర్తి ప్రతిష్టలు గడించుకున్న నాయుడు గారి కుటుంబం అని చెప్పాలి. అయితే రామానాయుడు గారు ఆయన తల్లిదండ్రులకి ముందు ఒక్కడే కొడుకు. అయితే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న రామానాయుడు గారికి చదువు పెద్దగా వంట పట్టలేదు. చిన్నప్పటి నుంచి ఏదైనా సాధించాలి అంటే ముందు మనమే ఉండాలి, అన్నింట్లో కన్నా ఫస్ట్ నేనే రావాలి అన్న ఆతృత ఉత్సాహం రామానాయుడు గారికి చిన్నప్పటి నుంచి అబ్బింది. కాకపోతే చదువు పెద్దగా వంట పట్టకపోయినప్పటికీ తండ్రి వ్యవసాయదారిగా పొలం చేసుకుంటూ తండ్రి కుటుంబ నేపథ్యం మొత్తం వ్యవసాయదారుడు అవ్వడంతో ఇక రామానాయుడు గారి దృష్టి వ్యవసాయం మీద పడింది. ఇక వ్యవసాయదారిగా రైతుగా మారి ఆ రోజుల్లోనే వ్యవసాయంలో తనకంటూ ఒక పోటీని నిలబెట్టారట. ఎందుకంటే ఆ ఊరిలో తమ కుటుంబం తన సొంత బాబాయిలు, పిన్నాన్నలు, పెద్దనాన్నలు ఇలా అందరూ ఒకే ఊరి వాళ్ళు అవ్వడంతో వాళ్లతోనే రామానాయుడు గారికి పోటీ అట. ఎప్పుడు తన తండ్రి వ్యవసాయం చేస్తున్నప్పుడు వచ్చే పంట కంటే నాన్న ఈసారి నేను చూడండి మన బాబాయిల కంటే అందరికంటే మీరు పండించిన దానికంటే ఎక్కువ పుట్ల పండిస్తాను అని చెప్పి అనేవారట. అలా వ్యవసాయంలో కూడా ఇంత పోటీ ఎందుకు అంటే, లేదు నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలంటే మనం ఏదో ఒకటి సాధించాలి అన్న పోటీతత్వం ఉండేది. ఇక దాంతోనే వ్యవసాయంలో అప్పటి వరకు తన తండ్రి పండించిన పుట్ల కంటే ఎప్పుడైతే రామానాయుడు గారు వచ్చారో ఆ తర్వాత ఎక్కువ పుట్లు పండించడం జరిగింది. అయితే ఇలాంటి సమయంలోనే రామానాయుడు గారికి పెళ్ళైంది. రామానాయుడు గారి భార్య పేరు రాజేశ్వరి. ఇక ఆమె ఎవరో కాదు, స్వయాన రామానాయుడు గారికి వరుసకి మరదలే అవుతుంది. బంధువుల అమ్మాయినే పెళ్లి చేయడం జరిగింది రామానాయుడు గారికి ఆయన తల్లిదండ్రులు. పెళ్ళైన వెంటనే ఒకే ఒక్క కొడుకు అవ్వడం, అందరూ ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉంటారు అని అనుకుంటే రామానాయుడు గారు మాత్రం పెళ్ళైన వెంటనే తన ఆస్తి తనకి పంచమని చెప్పేశారట. అలా ఎందుకురా, పెళ్ళయ్యింది ఇప్పుడే, ఓ కొడుకో కూతురు పుట్టిన తర్వాత ఆలోచిద్దాము, ఉన్నదంతా నీకే కదా అంటే, లేదు ఇప్పటి వరకు నువ్వు చేశావు, నేను కూడా చెయ్యాలి అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి, తన వాటా తనకు పంచించేస్తే తాను పొలం చేసుకుంటూ బ్రతుకుతాను అని చెప్పారట. రామానాయుడు గారు తన భార్య తెచ్చిన 5 ఎకరాల పొలంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయం ప్రారంభించారు. మొదట్లో పెద్దగా వ్యవసాయంలో రాణించలేకపోవడం, పైగా వ్యవసాయ పద్ధతులు ఎలా చేయాలో అన్న మెళకువలు తెలుసుకోలేకపోయాడట. ఇక ఆ తర్వాత తన సొంత మేనమావని అడిగి తెలుసుకొని మళ్ళీ వ్యవసాయం పండించినప్పుడు తన బంధువుల్లో కంటే తానే ఎక్కువ పుట్లు వడ్లని పండించడం జరిగిందట. అలా వ్యవసాయం, ఆ తర్వాత సొంతంగా రైసు మిల్లు పెట్టడం, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ ఓ 90 ఎకరాల పొలం కొని అందులో రియల్ ఎస్టేట్ని కూడా చేశారట. అలా తన సొంత వ్యాపారాలు చేసుకుంటూ రామానాయుడు గారు ఎక్కడా స్థిరంగా లేకుండా కొత్తదనం కావాలి అంటూ ఉన్న ప్రతి దాంట్లో తన పోటీని చూపించుకుంటూ వస్తూ ఎన్నో సందర్భాల్లో డబ్బులు కూడా పోగొట్టుకున్నప్పటికీ రాజేశ్వరి గారు మాత్రం ఎప్పుడూ ఏ ఒక్క విషయం గురించి కూడా అడిగేవారు కాదట. ఇలాంటి నేపథ్యంలోనే రామానాయుడు గారి దృష్టి సినిమా రంగం మీద పడింది. ఒకానొక నేపథ్యంలో ఏఎన్ఆర్ గారు కారెంచేడుకి సినిమా షూటింగ్కి రావడం, అప్పుడు సినిమా యూనిట్ లోని వాళ్ళందరికీ, నాగేశ్వరరావు గారికి, హీరోయిన్ కి ఇలా
అందరికీ వాళ్ళ ఇంట్లోనే బస ఏర్పాటు చేసి అతిథి మర్యాదలు చేయడంతో నాగేశ్వరరావు గారు బాగా సంతోషపడిపోయి, నువ్వు చాలా చురుకుగా ఉన్నావు, నీలాంటి వాళ్ళు సినిమా రంగంలోకి వస్తే బాగుండు అని అప్పుడు సలహా ఇవ్వడం జరిగిందట. అప్పుడు నాగేశ్వరరావు గారు అన్న మాటని పెద్దగా పట్టించుకొని రామానాయుడు గారు ఎప్పుడైతే ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి దిగారో ఇక అది తనకి సరిపడట్లేదు అనుకొని సినిమా రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. అలా చెన్నైకి వచ్చిన తర్వాత తన కొంత పెట్టుబడి కొంత డబ్బుతో ఒక ప్రొడ్యూసర్గా మారి డబ్బింగ్ సినిమాలకి నిర్మాతగా వ్యవహరించారట. అలా ఆ రోజుల్లోనే దాదాపు 6 లక్షలకు పైగా డబ్బులను కూడా పోగొట్టుకున్నారట. ఇక అప్పుడు కూడా రాజేశ్వరి గారిని రామానాయుడు గారు అడిగేవారట, ఇలా డబ్బులు సంపాదిస్తూ పోగొట్టుకుంటూ ఇప్పుడేమో ఉన్న ఊరిని వదిలేసి సినిమా అంటూ వచ్చాను, దీనివల్ల నీకు ఏమీ అనిపించట్లేదా అంటే ఆవిడ ఒకే ఒక మాట చెప్పారు, ఏం చేసినా కుటుంబం కోసమే చేస్తున్నారని, పైగా తన భర్తలో అందరికంటే ముందుండాలన్న పోటీతత్వం ఉండడం ఆమెకి చాలా బాగా నచ్చేదట. అందుకే అలా ఉన్నవాళ్ళు తప్పకుండా కుటుంబాన్ని ఎప్పుడు ఓ ఎత్తులో ఉండాలని చూసుకుంటారు. కాబట్టి తన భర్త మీద పూర్తి నమ్మకంతోనే ఉండేదట. ఇక సినిమా ఇండస్ట్రీలోకి అలా ప్రొడ్యూసర్గా అడుగుపెట్టి మొదట డబ్బు పోగొట్టుకున్నప్పటికీ ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ అంటూ సొంత ప్రొడక్షన్ బ్యానర్ని స్టార్ట్ చేసి ఇక రామానాయుడు గారు అప్పటి నుండి చివరి రోజు వరకు తెలుగు చలనచిత్ర సీమ రంగంలో ఒక ఊపు ఊపేశారు. ఇదిలా ఉంటే రామానాయుడు గారు ప్రొడ్యూసర్గా మాత్రమే కాకుండా మంచి సోషల్ యాక్టివిస్ట్ కూడా. ఇక తన సొంత పేరు మీద రామానాయుడు ట్రస్ట్ అంటూ ఆయన కొన్ని ఎకరాల భూమి కొని అందులో ఓ అగ్రికల్చరల్ కాలేజీని స్టార్ట్ చేసి ఎందరో పేద విద్యార్థులకి చదువు చెప్పించడం మాత్రమే కాదు, ఎందరికో ఆర్థికంగా విద్యలో సహాయం చేస్తూ వచ్చారట. అలా రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేటికి ఎందరో పిల్లలకి కృషి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఇలాంటి వాటిల్లో రామానాయుడు గారి భార్య రాజేశ్వరి గారు చాలా చురుగ్గా పాల్గొంటూ ఉంటారట. ఇక రామానాయుడు గారి పుట్టినరోజు కావచ్చు, ప్రతి ప్రత్యేకమైన రోజుల్లో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలందరికీ తన వంతుగా ఏదో ఒక సేవ, అక్కడ ఉన్న పిల్లలందరితో కొంత సమయం గడపడం, పైగా వాళ్ళ బాగోగులను అడిగి తెలుసుకుంటూ ఆర్థికంగా అంతేకాకుండా వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టడం, బట్టలు ఇవ్వడం, ఇలా ఎన్నో పనులు రామానాయుడు ట్రస్ట్ ద్వారా చేస్తూ ఎందరో పిల్లల జీవితాల్లో వెలుగులు నింపడంలో రామానాయుడు గారి భార్య రాజేశ్వరి గారు కీలక పాత్ర పోషిస్తారు. అదండి అసలు సంగతి. టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ప్రముఖ నిర్మాత మరియు విక్టరీ వెంకటేష్ గారి తండ్రి అయిన రామానాయుడు గారి భార్య రాజేశ్వరి గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.